అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారి స్పీచ్ అంతా విన్నారు కదా. ఆయన స్పీచ్లో ఏముందో జనాలకంతా అర్థమైపోయింది. అయితే ఆ స్పీచ్లో సరే ఆ బూతులు అవన్నీ ఉన్నాయి, దాని మీద మనం వీడియో చేసాం ఆల్రెడీ. కానీ ఆయన ఒక మాట మాట్లాడాడు, దాన్నే పేపర్లు మొత్తం బ్యానర్ రాసినాయి. ఇప్పుడు పేపర్లు మొత్తం ఆల్రెడీ అమ్ముడుపోయి ఉన్నాయన్నమాట. అందుకే అవే రాస్తాయి వాళ్ళు. జనాల్లో ఈయనకు నష్టం జరిగేది ఏవి రాయరు. ఈయన చేసిన స్టేట్మెంట్ ఏంది, 2029లో 28లో జరిగితే ఎలక్షన్ 85 సీట్లు వస్తాయంట. 2029లో ఎలక్షన్ జరిగితే అంటే ఒకవేళ అసెంబ్లీలు పెరిగితే 100 సీట్ల పైన వస్తాయంట కాంగ్రెస్కి. దాంతోపాటు ఇంకొక మాట అన్నాడు ఆయన, నేను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ను అధికారంలోకి రానియ్యా. ఈ స్టేట్మెంట్ తర్వాత కింద చాలా కామెంట్స్ వచ్చినాయి. ఆయన సొంత సీఎంఓ కిందనే వచ్చినాయి చాలా స్టేట్మెంట్స్. అసలు ఒక పార్టీని అధికారంలోకి రానియకుండా ఉండడం, లేకపోతే ఒక పార్టీని అధికారంలోకి రానివ్వడం, ఇది ఉంటుందా? ఇది అహంకారం అన్నమాట. ఇది జనాల్లో ఉంటుంది. జనాలు అనుకుంటే తోలు ఒలుస్తారు, జనాలు అనుకుంటే బట్టలు ఇప్పుతారు, జనాలు అనుకుంటే రంగంలో దింపుతారు, జనం అనుకుంటే రంగానికి ఎక్కిస్తారు, అన్నీ చేస్తారు. కానీ దీనిలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంది మరి? రేవంత్ రెడ్డి నేను రానియా అంటున్నాడు. అన్ని విషయాలు మాట్లాడదాం మనం. ఎందుకంటే ఆయన చాలా వల్గర్ భాష మాట్లాడాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు మాట్లాడలేదు, ఆ వల్గర్ భాష మాట్లాడాడు. అవన్నీ చూద్దాం మనం ఒకసారి. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. కేసీఆర్ మీద బూతులు, కేటీఆర్ మీద బూతులు, అన్ని బూతులు ఎన్ని బూతులు లెక్క పెట్టలేదు. ఇంకా అన్ని బూతుల మధ్య ఒక మాట మాట్లాడాడు, అది కూడా వినండి ఒకసారి. మిత్రులారా రాసుకోండి, 2029 ఎన్నికల్లో 2/3 మెజారిటీ మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో. అర్థమైందా? మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది 2/3 అంటే 85 సీట్లు. ఇప్పుడున్న సీట్లు ఎలక్షన్ జరిగితే ఒకవేళ పెరిగితే 100 సీట్లకు పైగా వస్తాయంట. ఇది అహంకారపు మాటలు అంట నేను. ఎందుకంటే నీ చేతిలో ఏముండదు. అసలు నిన్ను చూసి కాంగ్రెస్ అధికారం రాలేదు. ఎప్పుడూ మిమ్మల్ని చూసి ఓటు వేయలేదు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఆయన గెలిచిండు తప్ప ఆయన ఎప్పుడు కూడా ఇంకొకరిని గెలిపించిన దాఖలాలు లేవు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ముఖ్యమంత్రి కాకముందు ఆయన ట్రాక్ మొత్తం అదే ఉంది. ఆయన గెలుస్తాడు ఏదో ఒకటి చెప్పి, అబద్ధాలో నిజాలో పైసలు వంచో ఏదో చేసి గెలుస్తాడు. కానీ ఒక్క మనిషి గెలిపించలేకపోయాడు ఆయన. ఎవరిని గెలిపించలేదు ఆయన ఇప్పటివరకు ఆయన హిస్టరీలో మొత్తం 17 సంవత్సరాల హిస్టరీలో ఆయన. మరి ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆయన చేతిలో ఉంటుందా ఒక మనిషి గెలవడం, ఒక మనిషి ఓడిపోవడం, లేకపోతే ఒక పార్టీ అధికారం రాకుండా ఉంచేంత రేవంత్ రెడ్డికి అంత తెలంగాణలో ట్రాక్ రికార్డు కానీ లేకపోతే గ్రౌండ్ ఉందా? అసలు ఇట్లా విర్రవీగిన వాళ్ళు గతంలో చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్ దగ్గర స్టార్ట్ చేస్తే అన్నీ చెప్పొచ్చు మనం. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 monthsలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేనే దేవుణ్ణి, తెలుగు ప్రజలకు నేనే దేవుణ్ణి, నేను తప్ప దిక్కే లేదు, నాకు ఎదురే లేదని ఎట్లా పడతా చేసిండు. క్యాబినెట్ నిర్ణయాలు, రకరకాల నిర్ణయాలు తీసుకున్నాడు. చెప్పుని పెడితే గెలుస్తుంది అంతే అన్నాడు ఆయన. నేను కాదు, నా పేరు మీద చెప్పు పెట్టినే జనం ఓటేస్తారు అన్నాడు. లాస్ట్ కోటిపోయింది కళ్ళకుర్తిల్నే. లాస్ట్కి అధికారమే పోయింది కదా. 1989లో అధికారమే పోయింది. 88లో అంతకుముందు కరీంనగర్లో పోటీ చేసి ఓడిపోయి ఇంట్లో వండుకున్న మర్రిచెన్నాడిని పట్టుకొచ్చి పీసీసీ ప్రెసిడెంట్ చేసి జస్ట్ 88లో ప్రెసిడెంట్ చేసి ఎలక్షన్స్కి పోతే 89లో కాంగ్రెస్ గెలిచింది. ఎన్టీఆర్ను తీసి ఇసిరేసిన జనం. అట్లా ఇందిరాగాంధీ ఏంది? ఇందిరాగాంధీ పరిస్థితి ఏంది? ఇందిరాగాంధీ దేశంలో నేను తప్ప ఆల్టర్నేటివ్ లేదు, నేనే మొత్తం అనుకుని ఎమర్జెన్సీ తీసుకొస్తే ఏమైంది? తర్వాత అడ్రస్ లేకుండా పోయింది. ఇవన్నీ అహంకారంతో మాట్లాడు. అధికారంలో ఉన్నప్పుడు అధికారం మదం ఒకటి ఉంటుంది, కండ్లకు మొత్తం కావరం వచ్చేస్తుంది అనమాట. ఆ కావరాల మధ్య మాట్లాడుతుంటారు రాజకీయ నాయకులు. విజన్ 2020 ఎవరిది? ఇది చంద్రబాబు నాయుడుది. అంటే 2020 వరకు నేనే అధికారంలో ఉంటా అనేది ఆయన చెప్పే లెక్క. ఉన్నాడా? 2004లో పీకలే. వైఎస్ రాజశేఖర రెడ్డి 2009లో చాలా కష్టంగా గెలవాల్సి వచ్చింది. కేసీఆర్ మేము 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాన్నాడు. 30 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత మొన్న 2018లో ఓడిపోలే. అన్నీ కనీసం వీళ్ళందరూ నేను చెప్పిన వీళ్ళలో కనీసం వీళ్ళకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. సరే కొన్ని అహంకార మాటలు ఉండొచ్చు, కానీ అంతకన్నా ముందు కొంచెం ట్రాక్ ఉంది వీళ్ళకు. వీళ్ళ ఫేస్ చూసి ఓట్లు వేసిండ్రు. ఇందిరాగాంధీ ఫేస్ చూసి చాలా ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు కూడా ఇందిరాగాంధీ ఫేస్ చూసే ఓట్లు అడుగుతారు కాంగ్రెస్. కేసీఆర్ ఫేస్ చూసి ఓట్లు వేసిండ్రు. అభ్యర్థిని చూలే, ఎమ్మెల్యేలు ఎవరని చూలే, కేసీఆర్ అంతే. కొన్ని ఎలక్షన్ చంద్రబాబు నాయుడు మీద నడుస్తుంది, వైఎస్ రాజశేఖర మీద నడిచింది 2009 ఎలక్షన్. రేవంత్ రెడ్డి ఫేజ్ మీద ఏ ఎలక్షన్ జరిగింది చెప్పండి? రేవంత్ రెడ్డి ఫేజ్ మీద ఏ ఎలక్షన్ జరిగింది?
రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఆయన ఫేస్ మీద ఏం ఎలక్షన్ జరగలే. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఆయన 7 ఇన్ఛార్జ్ ఉంటే ఆ డిపాజిట్ పోయింది. దుబాగడ్ ఇన్ఛార్జ్ పోయింది. హుజరాబాద్ 3000 ఓట్లు వచ్చిన డిపాజిట్ పోయింది. ఆయన ముఖ్యమంత్రి కూడా ఆయన చూసి ఓట్లు వేసిండ్రా? మొన్న జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ కాడు పడేసి సహకరించింది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ అటు ఇటు పోయి బీఆర్ఎస్కి ఓట్లు వేస్తారేమో, లేకపోతే ట్రయాంగిల్ ఫైట్ జరిగితే మళ్ళీ తలా ఎన్ని ఓట్లు వస్తాయి అని బీజేపీ వాళ్ళు ప్లాన్ చేసి కాంగ్రెస్ గెలిచినా సరే బీఆర్ఎస్ గెలవద్దని బీజేపీ వాళ్ళు ప్లాన్ చేస్తే అప్పుడు కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అని జనం ఓట్లు వేసారు. రేవంత్ రెడ్డి ఫేస్ చూసి కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడంటే వేసేవాళ్ళు లేదో అప్పుడు తెలుస్తున్నాయి ఆయన ఫేస్ మీద. ఇప్పుడు ఆయన ఫేస్ మీద జరిగిన ఎలక్షన్స్ ఉన్నాయి చూద్దామా? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఆయన ఫేస్ మీద జరిగినాయి. ఏమైనాయి? పోయినాయి కదా. ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, గ్రాడ్యుయేట్ కోట అవి ఇవి ఏమైనాయి? పీకినాయి కదా. కంటోన్మెంట్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి ముఖం మీద జరిగిందా? మరి ఎక్కడ జరిగింది ఆయన ఎలక్షన్? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి ముఖం మీద ఆయన్నే ప్రచారం చేసి ఆయన ముఖం మీద జరిగితే గెలిచిండ్రా? ఆడికాడికి వచ్చినాయి. జూబ్లీహిల్స్లో గెలిచిర్రు, వాళ్ళు కింద మీద కూడా ఒకటి గెలిచిర్రు. ఆ జూబ్లీహిల్స్లో గెలిస్తే ఎట్లా గెలిచిర్రు? ఆడ నైతికంగా కాంగ్రెస్ ఓడిపోయినట్టే కదా. మీరు చేసిన పనులేంది, దొంగోట్లేంది, డబ్బులేంది, చీరలేంది, ఏంది అసలు మీ పరిపాలన బాగుంటే మీ ముఖం చూసి ఓట్లు వేసినట్టే గవర్న ఎందుకు వచ్చిర్రు? అంటే రేవంత్ రెడ్డి ముఖం చూసి ఇక్కడ ఎవ్వరు ఓటు వేయలే. రేవంత్ రెడ్డి ముఖం చూస్తే ఓట్లు పడవు అనేది చాలాసార్లు ప్రూవ్ అయింది. సర్పంచ్ ఎలక్షన్లో ఆయన ముఖం మీద ఎలక్షన్ జరుపుదాం అనుకుంటే కూడా అది ఫెయిల్ అయిపోయింది. అహంకారం మాటలు ఇవి. నేను వాళ్ళని అధికారం రానియ్యా, ఏం తెలంగాణ ప్రజలందరూ ఏమన్నా రేవంత్ రెడ్డి పెట్ట ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆరే 10 ఇయర్స్ పరిపాలన తర్వాత జనం దింపేసినారు, దిగిపోవాల్సి వచ్చింది. ఈయనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కదా. ఈయన ఎప్పుడూ ఏ పబ్లిక్ ఇష్యూ మీద ఓ దీక్ష చేసినోడు కాదు, ఓ ధర్నా చేసినోడు కాదు. ఆయన మీద ఉన్న కేసులు ఏవి దీక్ష, ఓ ధర్నా చేసిన కేసులు కావు, నిరసన కేసులు కావు, ఏదో రాస్తారోక కేసులు కావు, ఏమీ కావు రేవంత్ రెడ్డి గారి మీద. ఆయన సవాళ్ళు చాలా విసురుతాడు. ఒక సవాల్ వినిపిస్తా వినండి. కేసీఆర్ గారి సవాల్ను స్వీకరిస్తున్నా. కొడంగల్ నియోజకవర్గంలో నేను ఓడిపోతే శాశ్వతంగా నేను రాజకీయాలను వదిలేస్తా. ఇది 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇచ్చిన సవాల్. ఇది సవాల్ స్వీకరించిండు కదా, ఓడిపోయిండు. మరి రాజకీయాలకి వెళ్ళిపోయిండా? ఇట్లాంటివి ఈయన బొచ్చేడు వీడియోలు దొరుకుతాయి. ఈయన మాట్లాడిన మాటలకు ఏం పొంతన ఉండదు. కోడంగల్లోనే ఓడిపోయిండు కదా, ఇదే సవాల్ స్వీకరించి అక్కడనే ఓడిపోయిండు. మొన్న కూడా నేను సీఎం అవుతా, నేను ముఖ్యమంత్రిని అవుతా, లేదా మంత్రిని అవుతా అంటే ఆ ఎక్స్ట్రా పడ్డ ఓట్లన్నీ దానికి పడ్డాయి, ఈయనకు వల్లే. లేకపోతే మళ్ళీ నరేంద్ర రెడ్డి గెలుస్తుండే, నరేంద్ర రెడ్డి. ఈయన 50,000 మెజార్టీతో గెలిచిండా? చాలామంది గెలిచారు 50,000 మెజార్టీతోన, 70,000 మెజార్టీతో కూడా గెలిచింది పద్మావతి రెడ్డి కోదాడ. 70% ఓట్లు పడ్డాయి ఆమెకు. ఈయనకు అట్లేం లేదు. ఈయన మాట్లాడే మాటలంతా కూడా హైప్ కోసం మాట్లాడడం, హైప్ చేసుకోవాలి, పోవాలి అంతే. ఇప్పుడు ఈయన చెప్తేనే ఓట్లు అయిన వాళ్ళు ఈయన బీఆర్ఎస్ని అధికారంలో రానియ్యా అంటే జనం ఓట్లేస్తే మీరేం చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటకు, ప్రతిపక్షం ఉన్నప్పుడున్న మాటకు ఇప్పటికీ జనాల్లో విశ్వాసం అయితే లేదు కదా. జనం నమ్ముతలేరు కదా. ఎందుకు నమ్ముతలేరు? అంతే, పోయింది. ఆయన మల్కాజ్గిరి ఎంపీగా పనిచేసిండు, ఆడనే ఓడిపోయింది కాంగ్రెస్. ఓడిపోలేదా? సొంత కాన్స్టిట్యున్సీ మహబూబ్నగర్ పార్లమెంట్ ఓడిపోలేదా? మరి ఇంకేమున్నది? ఈయన చేతిలో ఈయన ఓ పార్టీని గెలిపించడము, ఓ పార్టీని ఓడిపియడము, ఓ పార్టీని అధికారంలోకి తీసుకురావడము, ఓ పార్టీ అధికారం తీసుకురాకపోవడము ఒకరి చేతిలో ఉంటుందా? ఒకవేళ నిజంగానే ఒక చేతిలో ఉంటే కేసీఆర్ చేతుల్ని అధికారం రానియొద్దు, రానిచ్చే అధికారం ఉంటే ఈయన వస్తుండేనా? ఈ గవర్నమెంట్ వచ్చేదా? ఈయన కాదు, ఈ గవర్నమెంట్. ఈయన ముఖం చూసి ఓట్లే ఏలే, ఈయన ముఖ్యమంత్రి అని ఎవరు ఓట్లేయలే. ఇప్పుడు ఈయన ఫేజ్ మీద ఎలక్షన్ జరిగితే ఏం జరుగుతుందో అందరికి తెలుసు కాబట్టి అడుగుతున్నా. అట్లా ఏముండదు, అదంతా ఊహ. ఇదంతా అహంకార మాటలు, ఇవన్నీ అహంకారం. ఇప్పుడు ఈయన అన్ని మాటలు మాట్లాడాడు కదా కేసీఆర్ మీద. ఇప్పుడు కేటీఆర్ వీళ్ళు ఇంకా చాలా మెల్లగా స్పందించారు. ఇది నీ అహంకారం మాటలని చెప్పి వదిలేసారు. వాళ్ళు కూడా ఈయన యాంగిల్లో మాట్లాడగలరు. వాళ్ళు మాట్లాడితే ఏమంటారు అంటే ఎంబడే గాంధీ భవన్లో కొందరు కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి ఈ అహంకారం, కేటీఆర్కి అహంకారం చూసిన ఎట్లా మాట్లాడుతారు ఒక ముఖ్యమంత్రి మీద? ముఖ్యమంత్రి అయితే ఎట్లయినా మాట్లాడొచ్చా? ముఖ్యమంత్రి అయితే ఏదైనా మాట్లాడొచ్చా? అవతలలో మాట్లాడితే ముఖ్యమంత్రి తిడతారా అని మాట్లాడతారు వీళ్ళు. నేను ఒక సజెషన్ చేద్దాం అనుకుంటున్నాను రేవంత్ రెడ్డికి. ఇవన్నీ వేస్ట్ మాటలు వద్దు. మీరు ఈ మధ్య ఒక బిల్ తీసుకొస్తామన్నారు కదా, మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలు, లేకపోతే మత విద్వేష మాటలు మాట్లాడితే వాళ్ళకి గట్టి శిక్షలు చేయించే విధంగా కర్ణాటక తీసుకొచ్చిన చేపిస్తామంటున్నారు కదా.
ఒక మనిషి మీద కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే శిక్షలు పడే ఒక చట్టం చేయండి. దానిలో ఆ చట్టంలో ఫస్ట్ జైలుకు పోయేది రేవంత్ రెడ్డి, నో డౌట్. దానిలో విద్వేషాలు రెచ్చగొట్టడము, కించపరిచే విధంగా ఒక కులాన్ని ఒక మతాన్ని కించపరిస్తే మీరు చట్టం తీసుకొస్తామంటే, ఒక వ్యక్తులను కించపరిస్తే కూడా చట్టం తీసుకురండి. 100% రేవంత్ రెడ్డి జైలుకు పోతాడు. ఫస్ట్ ఆయనే పోతాడు ఆ కేసులో. ఎనీవే, రేవంత్ రెడ్డి స్టమినా ఏందో నేను మొత్తం చెప్పిన మీకు. మీరు కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.